ఈరోజు మా తోటలోకి వచ్చానండి, కాకరకాయ తోటలకి. కాకరకాయలు తెంపుదామని వచ్చాను. లాస్ట్ వీక్ కొన్ని తెంపాను, ఇంకా ఈరోజు కూడా మళ్ళీ కొన్ని అయ్యాయి, తెంపుదామనేసి వచ్చాను ఇక్కడికి. ఒక్క నిమిషం, కనిపిస్తుంది చూడండి కాకరకాయ. మా ఆయన తెంపుతున్నాడు. తెంపండి, నేను వీడియో తీస్తున్నాను కదా, మా ఆయన తెంపుతున్నాడు కాకరకాయ. ఆయనకు తెంపడానికి రావట్లేదు, మెల్లదీయండి. ఓకే, ఇంకోటి ఉంది చూడండి ఇక్కడ అండి. ఏమండి, ఇక్కడ పక్కనే ఉంది సైడ్లలో. ఈ కాకరకాయలు ఏంటంటే ఆకులలో దాక్కుంటాయండి. అవి అప్పుడే చూసినాము, కనిపించవు. ఎక్కువ టచ్ కూడా చేయొద్దు చెట్టుని. నేను చూస్తూ ఉండండి అండి, నేను చూసి చెప్తాను. లేదంటే ఊరికే టచ్ చేస్తే అవి పాడవుతాయి. ఇగో నేను తెంపుతున్నా, ఉండండి ఒక్క నిమిషం. కనిపించింది ఆకులలో ఉన్న కాకరకాయ. చూడండి, సి మై కాకరకాయ కనిపించిందా? లోపల ఉండింది. ఇది తెంపుతున్నాను. కాకరకాయలను టచ్ చేయొద్దండి, మొత్తం కాయలు అయ్యాకే తెంపాలి. ఆగండి, మా ఆయన తీసుకుని లోపల పోతూనే ఉన్నాడు. మళ్ళీ అన్ని వీడియో తీసాక మీకు చూపించాలి కదా ఎన్ని కాకరకాయలు నేను ఈరోజు తెంపాను అనేది. ఒక్క నిమిషం. ఇక్కడొకటి. పొద్దున వర్షం పడింది చాలా హైదరాబాద్లో. చాలా ఏమంటారు, లైక్ ఆకులు పువ్వులన్నీ రాలిపోయాయి చెట్లకైనా అవన్నీ. ఇప్పటికైతే 2 తెంపినాను, ఇంకా కొన్ని తెంపుతున్నాను. ఒక్క నిమిషం ఉండి చూస్తున్నాను ఇంకెక్కడెక్కడ ఉన్నాయా అనేది. మళ్ళీ వర్షాలు పడితే మొత్తం అంతా పూలన్నీ రాలిపోతాయి. చూడండి కింద ఎలా పడిపోయినాయో, మొత్తం ఫ్లవరింగ్ అంతా రాలిపోయింది వర్షంకి, హైదరాబాద్లో పడ్డ వర్షంకి. ఇంకా అవుతున్నాయి అక్కడక్కడ చిన్న ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కదా, కొన్ని అవుతున్నాయి. ఇక్కడ ఒకటి అయింది, తెంపుతున్నా చూడండి. చాలా టేస్ట్ ఉంటాయండి మా కాకరకాయలు. ఎట్లాంటి పెస్టిసైడ్స్ ఏమీ యూజ్ చేయము, న్యాచురల్గా అవుతాయి. మొత్తం భూమిలో అంతా మొత్తం అన్నీ న్యాచురల్గా. వెజిటేబుల్ పొట్టు, ఎగ్ పొట్టు ఇవన్నీ వేస్తాను, ఇంకా మిగతాదంతా అవే అవుతాయి ఇంట్లో. ఇంకొకటి ఇక్కడ ఉంది, ఇది ఒక్కటి తెంపేస్తే ఈ రోజుకి మన కాకరకాయ చెట్టు పని కంప్లీట్ చేయొచ్చు. మళ్ళీ 2 days అయినాక మళ్ళీ ఒకసారి తెంపుతాము. 1 second. ఇక్కడ కిందికి ఒక్కటి చిన్నది ఉందండి, ఇది ఒకటి తెంపుదాము. కిందికి హ్యాంగ్ అవుతుంది ఇది. కానీ ఇది ఇంకా చిన్నగా ఉందండి. 2 days అయ్యాక తెంపేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.